ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు? ఇల్లు వాకిలి లేదా? లేక కావలసిన వాళ్ళు లేరా? ఏమిటలా స్వామీజీలా కూర్చున్నారు? అబ్బా నొప్పిగా ఉంది. నడు, కొంచెం మాట్లాడండి. మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోతాయని భయపడుతున్నారా? నన్ను ఒంటరిగా వదిలి వెళ్తారా? ఏం సార్, ఆడపిల్ల కోరి పలకరిస్తే చులకనగా ఉందా? నా ధోరణే అంత. ఏమిటో మగవాడు కలయబడి మాట్లాడితే పళ్ళు రాలగొట్టాలి అనిపిస్తుంది. ఎవరి దగ్గర నా అంతట నేను ఇలా కల్పించుకుని మాట్లాడింది లేదు. మీరెవరో నాకు తెలీదు. చూస్తుంటే ఏదో పెద్ద కష్టంలో ఇరుక్కున్నట్టున్నారు. ఏమై కరెక్ట్? కరెక్ట్. సినిమాకి వెళదామా? ఏమిటి అలా గాభరా పడిపోతున్నారు? సినిమా తీయడానికి కాదు, చూడ్డానికి. రాను. మొట్టమొదటిసారిగా ఈ అనిత సినిమాకు పిలిచిన మొదటి మనిషి మీరే. మీ పేరు తెలుసుకోవచ్చా? కాళీ. కాళీ, గుడ్ నేమ్. వాట్ ఏ సర్ప్రైజ్! ఎవరు నువ్వు? ఎందుకు అడుగుతున్నావు? ఇన్ని ఏళ్ల నుంచి ఈ ఊళ్ళోనే ఉంటూ నిన్ను నేను చూడలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. నేను ఇల్లు వదిలి ఎక్కువగా బయటికి రాను. నేను ఇంట్లోనే ఉండను. అవును, నువ్వెవరు? నువ్వు మీ అమ్మ పోలికా? నేను కూడా మా అమ్మ పోలికే అని మా డాడీ మాటి మాటికే అంటుంటారు. కానీ మా డాడీ నాలా ఉండరు. అవును, నువ్వెక్కడుంటున్నావు చెప్పు. మా అమ్మ దగ్గరకు నిన్ను తీసుకువెళ్ళి ఒక గమ్మత్తు చేసి ఆవిడ్ని ఆశ్చర్యంలో ముంచేస్తాను. అడ్రస్ అడ్రస్ అది నీకు అనవసరం. అదంతే. అమ్మో, నాకంటే నీకు పొగరు ఎక్కువగా ఉందే. వస్తా. ఏమిటి గీత? నేను చెప్పేది దయచేసి వింటారా? మా నాన్న మాట విని ఎవరిని బలి తీసుకోవద్దు. దాని మూలంగా మీ అక్క అనాథ అయిపోతుంది. ఆవిడ అనుభవించింది చాలు. మీరైనా ఆవిడ్ని సంతోషపెట్టండి. కుదిరితే మీరు చదువుకున్న పిల్లనే పెళ్లి చేసుకోండి. మీ పిల్లల్ని చూసుకుంటూ మీ అక్కయ్య సంతోషంగా ఉంటుంది. ఏమంటారు? నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. వస్తాను. టాక్సీ. హాయ్ బేబీ. టాక్సీ కోసమా? కమాన్. ఏ చిట్టి, వినపడలేదా? డ్రాప్ చేస్తానన్నానుగా, రా. ఆఫ్టర్ ఆల్ హోటల్లో డాన్స్ చేసే అమ్మాయివి నీకింత కోపమా? నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. కమాన్, లిఫ్ట్ ఇస్తానుగా. వస్తావు రావా? నీకు డబ్బుతో అభిషేకం చేస్తాను. ఏమంటావు? క్షమించండి, నేను అలాంటి దాని కాదు. అదంతా నాకు అనవసరం. నువ్వు ఆడపిల్లవు, నాకు చాలు. నన్ను కాపాడండి, కాపాడండి. అక్కడ నిల్చున్నావేమే? రావే. తమ్ముడు, నువ్వెవరు? ఇందులో నీ జోక్యం అనవసరం. అది నా భార్య. సార్ సార్, అది నిజం కాదు, నమ్మకండి. సార్ రండి పోదాం. నడమే. తమ్ముడెవరో చెప్పలేదే? నేనెవరో వీధిని వెళ్లేవాడిని ఎవరినైనా అడుగు చెప్తాడు.
అంత పెద్ద రౌడీవా నువ్వు? మర్యాదగా మాట్లాడు. రాయ్, నేనెవరు చెప్పు. కోటీశ్వర్లు రాజారావు గారి ముద్దుల కొడుకు. రాజారాం కొడుక? మీరు చేసిన పాపాలకు ఫలితం మీ పిల్లలు అనుభవిస్తున్నారు. ఇది ఎక్కడికి తేలుతుందో నాకే తెలియడం లేదు. ఇంకా వాడు ఏమన్నాడో తెలుసా సార్? చెప్పమంటారా సార్? చెప్పు. మీ అయ్యగారి వీపును కూడా నేను ఇలాగే సంతకం పెట్టే రోజు ఒక రోజు వస్తుందిరా అన్నాడండి. జికేనా జికేనా, నీకోసం ఎవరో వచ్చారు. ఎవరది? ఖాళీ ఎక్కడ? గుళ్ళోకి వెళ్ళి చూడు, వర్క్షాప్ లో అడుగుతావే. ఎక్కడ ఖాళీ? ఏ కాళీ? నువ్వు హోటల్లో దెబ్బలాడావే ఆ పొరుగురు మనిషి, అతన్ని ఫ్రెండ్ అని విన్నాం. ఎక్కడతను? ఎవరు మీరు? అది నీకు అనవసరం. మితిమీరుతున్నారు. జీకే అన్న దగ్గర ఒళ్ళు రిపేర్ చేయించుకోవడానికి వచ్చారా? పార్ట్లుగా ఊడదీసి ఓవరాయి చేస్తాడు. ఎక్కడతను? ఎవరు మీరు? ఒకటోసారి ఖాళీ ఎక్కడ? మీరెవరు? రెండోసారి చెప్తావా లేదా? మీరంతా ఎవరు? మూడోసారి సమాధానం చెప్పరా. గోవిందు, 10లో ఒక నంబర్ చెప్పు. 9. పట్టుకోండి. వదలండి. వీడేంటి బెల్లం కొట్టిన రాయిలా నించున్నాడు? అదే కదా. ఏంట్రా హీరో, పెద్ద స్టైల్ గా ఫోజ్ కొడుతున్నావు? ఏంటక్క ఇంత ఆలస్యంగా వస్తున్నావు? నువ్వుంటే అసలు ఇలా జరిగేదేనా? ఏంట్రా, ఏం జరిగింది? మన గోవిందుని ఎవరో నలుగురు కొట్టి లాక్కుపోయారు. మన జీక ఖాళీ వెనకాలే వెళ్ళారు. ఇప్పుడేం చేద్దాం అక్క? మనం ఏం చేస్తాం? ఇద్దరు వీరులు వెళ్ళారుగా. కొట్టు తీసుంది, నేను సోడా కొట్టేస్తాను. నీకా
అలివేలు, ఓ మంచి ఫోటోగ్రాఫర్ తీసుకురా. ఎందుకు? ఈ శుభ సమయంలో మనం అందరం కలిసి ఓ ఫోటో తీసుకుందాం. ఫోటోవా? ఉంటాయా ఉంటాయా, నేను చిరిగిపోతాను. అలాగే వచ్చాయి. కాదు కాదు, వేరే చీర కట్టుకుని త్వరగా వచ్చాయి. వెళ్ళిన వాళ్ళు పత్తాలేరు, నేను వెళ్ళి చూసానా? నువ్వు నేను ఆ చోటుకి వెళితే మనకు మర్యాద ఉండదు. సార్, మీ పేరుతో ఈ పార్సల్ వచ్చింది. ప్రేమతో పంపిన వారు జీకే కాళీ. చూడారి. ఎంత పొగరు పడితే వాళ్ళు ఎలా చేస్తారు? ఎవరి జీకే తెలుసుకుందాం. ఒరేయ్, ఇలాంటి బెదవను పంపించావు, నీకు బుద్ధుందా? మనం పంపిన వాళ్ళకంటే వాళ్ళ గట్టి వాళ్ళని తెలుసుకో. లీవ్ మీ అలోన్. ఒరే, నేను స్నానానికి వెళ్తున్నాను, కోడి రెడీ చేయరా. ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు కోడి పుంజులా దెబ్బలాడుకున్నారు, రాజీ అయిపోయారా? 10లో ఒక నంబర్ చెప్పండి. 7. 7 జన్మలకు మేమిద్దరం స్నేహితులమే. గుడ్. ట్రైల్ చూసండి. నేను రెడీ సార్. ఏయ్, నువ్వా? వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళంతా మీకు తెలుసా? తెలుసా, వీళ్ళంతా మా ఇంట్లో పనిచేసేవాళ్ళు. మీ ఇల్లు అంటే రాజారావు ఇల్లా? అవును. రాజారావు నీకేమవుతాడు? మా నాన్నగారు. నువ్వు రాజారాం కూతురువా? అయితే ఇంకే ముందు ఈ అమ్మాయి చేతికి ఒక చీపురిచ్చి ఊడవమనండి. ఆ అమ్మాయిని వెతుక్కుంటూ అప్పొస్తాడు, వాడి చేతికి ఒక స్పానర్ ఇద్దాం. ఒక కుటుంబానికి సహాయం చేసినట్లు. మర్యాదగా మాట్లాడు. అమ్మాయి గారు భయపడి. డాడీ, ఇందాక నేను ఒక మెకానిక్ షాప్ కు వెళ్ళాను. అక్కడికి మన వాళ్ళు వచ్చారా? మీకెలా తెలుసు? ఇంతకు ముందే వార్త వచ్చింది. అక్కడ ఇద్దరు. కాళీ అండ్ జీకే. అవును, మీకెలా తెలుసు? వార్త వచ్చింది.
నాకేమీ అర్థం కాలేదు. నేను మీ కూతుర్నని చెప్పగానే వాళ్ళిద్దరూ నన్ను పట్టుకోవడానికి వచ్చారు. రాస్కెల్. వాళ్లకు నీకు ఏమిటి విరోధం? మన వాళ్ళు రాకపోతే నా పని ఏమయ్యేదో. ఎంత కోపంతో నన్ను పట్టుకోవడానికి వచ్చారో తెలుసా? డాడీ, నేను దొరికినట్టయితే నన్ను చంపేసేవాళ్ళు.